హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటే కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే ఈరోజు బ్లౌజ్ ఈజీ మెథడ్లో చెప్పబోతున్నా. అందరికీ అర్థమయ్యేటట్టు అయితే చెప్తున్నాను. ఫస్ట్ మనం బ్లౌజ్ కొలత తీసుకొని నడుము దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి మార్కు వేసుకోవాలి. ఒక గుర్తు వేసుకోవాలి. అక్కడ నుంచి 3 ఏళ్ళు రౌండ్ కోసం 3 ఏళ్ళు అయితే పెట్టుకోవాలి. ఎవరికైనా 3 ఏళ్ళ సైజ్ అయితే సరిపోతుంది. అంతకంటే పూరా లావు ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువ పెట్టాలి. అంతకంటే చాలా బక్కగా ఉన్న వాళ్ళకైతే కొంచెం తక్కువ, 3 ఏళ్ళ కంటే కొంచెం తక్కువ చేస్తే సరిపోతుంది. నడుము కొలత అక్కడ 1 ఇంచు వదిలేసి మార్క్ అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనము షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ సైజు ఎంత ఉంటే అంత, అక్కడ సైజు ఇంత మార్క్ ఇచ్చి ఇక్కడ సైజు ఇంత మార్క్ వదిలేసి మార్క్ అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం నడుము సైజు దగ్గర ఆమ్ రౌండ్ దగ్గరికి అయితే ఒక మార్క్ వేసుకొని గుర్తు వేసుకోవాలి. ఆమ్ రౌండ్ ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనం నీట్గా వేసుకోవచ్చు. మనం రౌండ్ లెంత్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా రౌండ్ లెంత్ కచ్చల కోసం ఇంత 1/2 ఇంచు వదిలేసి రౌండ్ లెంత్ అయితే వేసుకోవాలి. మనం ఇది చాలా చిన్న సైజు కాబట్టి రౌండ్గా గీసుకోవాలి. కరువు స్కేల్ లేదు కాబట్టి నేనైతే అలాగే వేసుకుంటున్నాను. 1.25 ఇంచులు నేనైతే గుర్తు చూపించలేదు. 1.25 ఇంచులు అయితే సరిపోతుంది. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.25 ఇంచు అయితే సరిపోతుంది. మనం ఆ తర్వాత మనం ఎట్లా ఉంటే బ్లౌజ్ మార్కు వేసుకున్న దాంట్లో కట్ చేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను మీకు. ఆడ కొంచెం లోతు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే చాలా బక్కగా ఉంది ఈమె. హైట్ ఇది 27 సైజు కాబట్టి చాలా లోతు తీసుకుంటే బాగుంటుంది. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. క్రాస్గా పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్పై. మనం బ్యాక్ సైడ్ కట్ చేసినాం కదా, దాని గుర్తుతో మళ్ళీ బ్యాక్ సైడ్ని క్రాస్ కటింగ్గా మార్కు అయితే వేసుకోవాలి. ఎలాగుంటే అలాగే మార్క్ అయితే వేసుకోవాలి. మనం రౌండ్ కోసం బ్లౌజ్ని కొలత చూసుకొని రౌండ్ ఎంత ఉంటే ముందర రౌండ్ అంతే చూసుకోవాలి. మనం రౌండ్ ఎంత ఉంటే అంతే తీసుకొని రౌండ్ పెట్టుకోవాలి. అలా రౌండ్ గుర్తు వేసుకున్న తర్వాత మనం ఆమ్ రౌండ్ దగ్గర కొంచెం లోతు తీసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర కొంచెం లోతు తీసుకొని హుక్స్ల బెల్ట్ తీసుకొని దానికి కొంచెం 1/2 ఇంచు ఖర్చుల కోసం వదిలి క్రాస్ బెల్ట్ కాడికి 1/2 ఇంచు ఖర్చుల కోసం వదులుకోవాలి. అప్పుడు మనకి చెస్ట్ జారుతుంది అంటారు కదా, అట్లా జారంట బ్లౌజు కొలతలతో మనం నీట్గా బ్లౌజు కొలతాడ క్రాస్ బెల్ట్ ఉంది కదా, ఫస్ట్ టక్స్ ఉంది కదా, ఆ ఫస్ట్ దగ్గరికి అయితే కరెక్ట్ మార్క్ వేసుకుంటే బ్లౌజు కొలతతో చెస్ట్ అనేది జారదనమాట. మనకి క్రాస్ బెల్ట్ పైకి వచ్చింది, చెస్ట్ పైకి పోతుంది అని అంటారు కదా, అట్లా జారంటే మనం కరెక్ట్ బ్లౌజు కొలతతో మనమైతే నీట్గా చూసుకుంటే మాత్రం బ్లౌజు ఎట్లా ఉంటే అట్లాగే వస్తుంది గుర్తులు. ఈ కటింగ్ అయితే అందరు నేర్చుకోవచ్చు, చదువు రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. చాలా ఈజీగా చెప్తున్నాను. ఒక బ్లౌజు కొలతలతో మాత్రమే కటింగ్ చేసుకుంటున్నాం. మార్కర్ వేసుకున్న విధంగా మనమైతే కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్. హ్యాండ్స్ని గుర్తు పెట్టుకొని హ్యాండ్స్ నీట్గా సర్దుకొని బ్లౌజ్ సాయంతో బ్లౌజ్ ఎంత ఉంటే అంతే మనమైతే మార్క్ వేసుకోవాలి. హేమింగ్ పట్టి కోసం నేను 1 ఇంచు వదిలేసి హైట్ అయితే ఎంత ఉంటే అంత పెట్టుకుంటున్నాను బ్లౌజు. అలా హ్యాండ్స్ కట్ చేసుకునొచ్చు. నేను బ్లౌజ్ కొలతలు మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా బ్లౌజ్ కొలతలతోనే మనం బ్లౌజ్ ఎంత ఉంటే అంత క్రాస్ బెల్ట్ చూసుకొని మరీ కట్ చేసుకోవాలి. మనం మార్కు చూసుకొని గుర్తు 7 వరకు ఉంటే 6 వరకు చూసుకొని మనం కుట్ల వరకు 1/2 ఇంచు అయితే గుర్తు మార్క్ వేసుకొని
కట్ చేసుకుంటే క్రాస్ బెల్ట్ అయిపోతుంది. అట్లా అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ ఒక సైడ్ పెట్టుకొని మనం మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్పై మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, దాని మీద వేసుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోతుంది. బ్లౌజు మనం చూసుకోవాలి, ఉల్టా సీదా బ్లౌజ్ అయితే మెయిన్ క్లాత్ని చూసుకొని మరీ కట్ చేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను. మనం క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా లైనింగ్ క్లాత్ని అయితే క్రాస్గా పెట్టుకొని మెయిన్ క్లాత్ పైన క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. నేను చెప్పేది బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నా. నా వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.